మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక వైద్యం కోసం ఇల్లు పొలం అమ్ముకునే పరిస్థితి పేద కుటుంబాలకు రాకూడదనే లక్ష్యంతో ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది గత వైఎస్ జగన్ ప్రభుత్వం. కార్పొరేట్ వైద్యం ధనికులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి పేద కుటుంబానికి హక్కుగా అందాలి అనే సంకల్పంతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించింది. కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ అత్యవసర సమయంలో అండగా నిలిచింది. తాజాగా గత జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించడంతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2023-24 స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో 60.2% కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించగా ఆంధ్రప్రదేశ్లో 91.9% కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే పేర్కొంది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించలేదని సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్లో మాత్రమే 90.5% కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు ఈ సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైఎస్ జగన్ అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం వార్షికాదాయ పరిమితిని పెంచారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. దీంతో రాష్ట్రంలోని 91.9% కుటుంబాలకు ఆరోగ్య బీమా కలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.1% కుటుంబాలకు, పట్టణాల్లో 85.2% కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించినట్లు ఈ సర్వే పేర్కొనింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.